నమస్కారం అండి. నా పేరు రవీందర్. జై శ్రీరామ్. ఈరోజు మనము అయోధ్యలోని శ్రీరామచంద్రుని యొక్క అక్షింతల గురించి మాట్లాడుకుందాం. ఆ అక్షింతలు నిన్న మా ఇంటికి చేరుకున్నాయి. చాలా సంతోషం అనిపించింది. ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క ధర్మం. ప్రతి హిందువు కూడా చెందాలి. ఆ యొక్క పులకింతను ప్రతి ఒక్క హిందువు కూడా స్పృశించాలి అన్నది నా యొక్క కోరిక. అయితే జనవరి 22వ తారీఖున అయోధ్యలోని శ్రీరాముడు పుట్టిన ప్లేస్లో రామమందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరూ అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఆ అక్షింతలను గ్రామానికి పంపించారు ఆ కమిటీ వాళ్ళు. అయితే ఈ వచ్చిన అక్షింతలను ఏం చేయాలి అన్నది కొందరి యొక్క ఆలోచన. అయితే ఈ అక్షింతలను మనం ఇంట్లో కొన్ని అక్షింతలను తయారు చేసుకొని వాటిలో కలుపుకొని దేవుని గుడిలో ఉంచుకోవచ్చు. ఉంచుకున్న తర్వాత మనకు ఏ శుభకార్యము జరిగినా లేకపోతే ఎవరి ఆశీర్వచనం తీసుకోవాలన్నా కూడా ఈ అక్షింతలతో ఆశీర్వచనం తీసుకుంటే మనకు ఆ శ్రీరాముడు ఆశీర్వదించినట్టుగా ఉంటుంది అన్నది ఆ కమిటీ యొక్క ఆలోచన. అది కూడా దేవుని ధర్మం, మన హిందూ ధర్మం. మనం అందరం కూడా జనవరి 22 రోజు మనం అయోధ్యకు వెళ్ళలేం కాబట్టి ఆ రోజు మన ఇంటి ముందు దీపాలను వెలిగించి మనం ఇంటిని శుభ్రం చేసుకొని రామునికి పూజ చేసుకొని ఈ అక్షంతలతో మనం ఆశీర్వాదం తీసుకుంటే రాముని దగ్గరికి వెళ్ళినట్టు, అయోధ్యకు వెళ్ళినట్టుగా భావించవచ్చు అన్నది కూడా ఒక ఆలోచన. ఏదైతే ఏమిటండి, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా ఈ రామమందిర నిర్మాణం జరగాలి అన్న యొక్క కొందరి తపనను మొత్తానికైతే ఈ 2024లో సాధ్యపడింది. మొత్తానికైతే సాధించుకున్నాము. హిందూ ధర్మం అనేది అన్ని మతాలను గౌరవిస్తుంది. అన్ని మతాలు కూడా హిందూ ధర్మాన్ని గౌరవిస్తారు. అందుకే జై శ్రీరామ్. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అందరికీ చేరుకోవాలి. అందరూ మంచిగా ఉండాలి. జై శ్రీరామ్.